హాయ్ హలో వెల్కమ్ టు హేమా వ్లాగ్స్. అండ్ ఇంకొక వీడియో మనం చూస్తున్నాం ఈరోజు. జనరల్గా ఉమెన్స్కి ఎప్పుడు శారీస్, జ్యువెలరీస్, షాపింగ్, ఫ్యాషన్ వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో నేను ఇవాళ నా వార్డ్రోబ్ సెట్టింగ్ చేసుకునేటప్పుడు నా శారీస్ తీసానమాట. సో వై కాంట్ శారీస్ చూపిద్దాము, నా వీడియోలో పెడదామని చెప్పి నేను ఇవాళ శారీస్ చూసేద్దాము పదండి. మ్యారేజ్ అండ్ వెడ్డింగ్, రిసెప్షన్ది లెహంగా, నేను ఆ క్లిప్ పెట్టలేను నేను. సో శారీస్ చూద్దాం రండి. ఇక్కడికి వచ్చేసి మ్యారేజ్ది, పెళ్ళి కూతురు అండ్ 16 పండుగ, ఎంగేజ్మెంట్, ఈ 4 శారీస్ అనమాట మెయిన్. ఈ ఫస్ట్ శారీ ఏదైతే బ్లౌజ్ కనిపిస్తుందో ఇది ఎంగేజ్మెంట్ శారీ. నేను ఫస్ట్ ఎంగేజ్మెంట్ శారీకి హాఫ్ శారీ వేసుకున్నాను. తర్వాత అబ్బాయి వాళ్ళు పెట్టినప్పుడు నాకు ఈ శారీ పెడితే దాని మీద నేను వర్క్ వేయించుకున్నాను. బేసిక్గా మనకు శారీలో వచ్చే బ్లౌజెస్ మీద కూడా వర్క్ వేయిస్తున్నారు. కాకపోతే ఆ వర్క్ శారీస్ పైన వచ్చే బ్లౌజెస్ పైన వర్క్ బ్లౌజ్కి ఎక్కువ డేస్ ఉండదు అని చెప్పినారనమాట వర్క్ వేసేవాళ్ళు. అందుకని సపరేట్ క్లాత్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, కాటన్ సిల్క్ అని. కాబట్టి ఆ క్లాత్ తీసుకొని మగ్గం వాళ్ళు వేశారు. ఇది ఎక్కడ అంటే పెద్ద పెద్ద బొటిక్స్, పెద్ద పెద్ద షోరూమ్స్లో అట్లా నేనేం వెళ్ళలేను. నియర్ బై హోమ్ ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు ఇంట్లోనే పెద్ద మెషిన్స్ ఉంటాయి, చాలామంది కస్టమర్స్ వస్తారు. సో అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిజైన్ చూసి సెలెక్ట్ చేసిన వేశారు. అండ్ బేసిక్గా నేను వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ సెలెక్ట్ చేయడం రేర్. ఇంక ఇప్పుడు అకేషన్ కాబట్టి వేయాల్సి వచ్చింది. సో ఈ మధ్యలో అంతా మనకు వర్క్ కనిపించేదంతా పానీ వర్క్ అని చెప్పినాడు నాకు ఆ వర్క్ వేసేటైనా. అండ్ ఓవరాల్ నాకు ఇది వచ్చినంత నీట్నెస్, ఇది వచ్చినంత అట్రాక్షన్ దీన్ని చూసి చాలామంది వేయించుకున్నారని చెప్పారు నాకు వాళ్ళు. కాకపోతే అంత ఫినిషింగ్ అయితే రాలేదు అని వచ్చిన ఆ లుక్ అయితే అనిపించలేదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని అన్నట్టు నాకైతే ఇదే నచ్చింది అని అనిపించింది. అప్పుడే వచ్చింది ట్రెండింగ్లో అని చెప్పినారని ఇది చూస్ చేసుకొని వేయించుకున్నాం. హార్డ్లీ 1 వీక్ అంతలోనే ఇచ్చేసినారు వాళ్ళు. అండ్ ఇంకొక బ్లౌజ్ ఇది ఏంటంటే బెనారస్ శారీ. ఇప్పుడు మనకు బెనారస్ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి, లైక్ లేస్ అని అది అని. కాకపోతే ఇది నేను అఫీషియల్గానే పెట్టుకుందాం ఈ శారీ అని చెప్పి నేను ఏమి డిజైన్ వర్క్ ఏమి వేయించుకోలే, ఫుల్ ప్లెయిన్ వేయించుకున్నా నేను. ఎందుకు ప్లెయిన్ వేయించుకున్నానంటే ఇది ఆల్రెడీ మనకి సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ థ్రెడ్డింగ్ అంతా మనకు వచ్చింది కాబట్టి నేను పైపింగ్ పెట్టుకొని వేసుకున్నాను అనమాట. అన్నిటికీ మనం బ్లౌజ్ వర్క్ వేయించుకుంటే ఒక్కసారి అంటే ఒక్కొక్క అకేషన్స్కి క్యాజువల్గా తయారవ్వాల్సి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, అట్లా అన్నట్టు నేను ఇందులో చేసిన అనమాట. సో ఇందులో ఏంది అని అంటే వర్క్ ఏం వేయలేదు, పైపింగ్ వేసి నార్మల్ రౌండ్ నెక్ శారీస్ అదే పెట్టినాను డిజైన్. నెక్స్ట్ ఇది నావీ బ్లూ బ్లౌజ్ అనమాట. ఇది పెళ్లి కూతురు అప్పుడు శారీ ఇది. దీంట్లో డిజైన్ ఇది బ్రౌజ్ చేసి చూపించినాను వాళ్ళకి నేను, బాగుంటుందా అది ఇది అని. సో మిర్రర్స్ చాలామంది ప్లాస్టిక్ మిర్రర్స్ పెడతారు కదా, వాళ్ళు నాకు ప్లాస్టిక్ మిర్రర్ ప్రిఫర్ చేయలేరు. వాళ్ళే చెప్పినారు ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ యూజ్ ఒరిజినల్ మిర్రర్స్ అని. సో నేను ఒరిజినల్ మిర్రర్సే యూజ్ చేయాలి, బాగుంటుంది లుక్ అని వాళ్ళు అన్నందుకు సరే అని చెప్పినా నేను. సో ఇప్పుడు ఎవరికైనా ఎవరి ప్రొఫెషనల్స్ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకు కూడా మనం సెలెక్ట్ చేసిన దాంట్లో నో అనకుండా దాంట్లో కొంచెం రెప్లికా చేస్తారనమాట. సో నాట్ బ్యాడ్, నాకైతే బాగా నచ్చింది బ్లౌజ్ డిజైన్. ఓకే, మరీ హెవీ కాకుండా ఎంత డిజైన్ ఉంటే చాలు మనం వేసుకోవడానికి. నార్మల్గా ఇప్పుడు హెవీగా కాకుండా ఫంక్షన్స్కి వాటికి వేసుకున్నా కానీ కూడా ఇట్స్ గుడ్ అకేషన్ లాగా అనిపిస్తుంది. బేసిక్గా ఈ కలర్ ఈ శారీకి నైట్ షేడ్ వేస్తేనే బాగుంటుందేమో అని అనుకున్నా నేను. కాబట్టి ఇదైతే నాకు పెళ్లి కూతురు చేసిన శారీనే ఇది. నాకు ఒరిజినల్ మిర్రర్స్ పెట్టి అందరం ఒక్కొక్కరం ఒక డిజైన్ వేసుకుంటాం కదా, ఇది ఇంకొక డిజైన్ అనమాట. ఇది 16 రోజుల పండుగకి ఇంకొక శారీ పెట్టినారు. ఆ శారీ మీదకి కూడా నేను దాంట్లో వచ్చిన బ్లౌజ్ కాకుండా కాటన్ సిల్క్ వేసుకున్నాను.
నావీ బ్లూకి ఏమో అదే దాని మీద వేసినాను, కాకపోతే ఇది మాత్రం డిఫరెంట్గానే వేయించుకున్నాను. దీని మీద బ్లౌజెస్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో మనం ఇన్ కేస్ ఉమెన్ ఆబ్వియస్లీ వెయిట్ లాస్ అవుతుంది కదా, అప్పుడు ఆ బ్లౌజెస్ వేసుకోవాలనిపిస్తే అది కుట్టించుకోవచ్చు. ఇది అట్లా స్పేర్ పెట్టుకుంటాం కదా అందరం మనము అట్లా. ఇదైతే కంప్యూటర్ డిజైన్ కంప్లీట్లీ, మగ్గం కాదు, ఆరీ వర్క్ కాదు, జరీ వర్క్ ఏం కాదు, జస్ట్ కంప్యూటర్ వర్క్. నేను సెలెక్ట్ చేసిన దానికి వాళ్ళు దగ్గరున్న మిషన్ పైన అడ్జస్ట్ చేసి సెట్టింగ్ చేశారు. కానీ ఫినిషింగ్ మంచిగా అనిపించింది. డిజైన్ వైజ్ నాకు తెలీదు, బట్ నీట్ ఫినిషింగ్ వచ్చి వాళ్ళే స్టిచ్చింగ్ చేశారు. బ్లౌజ్ కూడా నేను ఎవరైతే నాకు వర్క్ వేసారో వాళ్ళే స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు. ఎప్పుడైనా మెజర్మెంట్స్ ఇస్తాను నేను స్టిచ్చింగ్కి, ఎందుకంటే మనము ఇంతకుముందు ఉన్నాయి తీసుకొని వచ్చి అది ఇది అని వాళ్ళు అడుగుతారు కాబట్టి అవసరం లేదు. ఎప్పుడు ఏ సైజు ఉన్నామో ఆ బాడీ మనం మెజర్మెంట్స్ ఇస్తేనే బెటర్. ఎందుకంటే ఉమెన్ బాడీ చేంజెస్ని బట్టి 1 month వెయిట్ లాస్ అవుతాం, 1 month వెయిట్ గెయిన్ అవుతాం. దాన్ని బట్టి మనము మెజర్మెంట్స్ ఇవ్వడమే బెటర్. ఇది ఇంకొక శారీ అనమాట, మ్యారేజ్ టైంలోనే తీసుకున్న శారీ. దీనికి కూడా నేను వర్క్ వేయించుకోలేను. కాకపోతే ఈ శారీ హైలీ ప్రిజర్వ్డ్ ప్రొఫెషనల్ లాగా ఉంటుంది, రిజర్వ్డ్గా. లైక్ సింపుల్ నైట్ పార్టీస్కి, లేదు మనం ఒక ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఏదైనా అకేషన్ ఉంది, యాజ్ ఏమంటారు ఈవెంట్స్ లాగా చాలా సింపుల్ అనమాట. ఇది నేను యాక్చువల్గా లాండ్రీకి ఇచ్చినాను, అందుకే దీన్ని నేను ఎక్కువ డిస్టర్బ్ చేయాలని అనుకుంటలేను. బ్లౌజ్ మాత్రం చాలా నీట్ అండ్ సింపుల్ లుక్. 2 or 3 వేసిన నేను. అండ్ లాస్ట్ ఇది రెడ్ కలర్ శారీ. రెడ్ అంటే అర్థమైపోయింది వచ్చి అందరికీ, వెడ్డింగ్ శారీ అనమాట. వెడ్డింగ్ శారీ చాలా సింపుల్గా ఉంది నాది శారీ. వర్క్ కూడా చాలా సింపుల్గానే. ఇది మాత్రం నేను శారీలో వచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా దానిపైనే వేయించుకున్నాను. దీనికైతే నేను సపరేట్ ఏం వర్క్ చేయించాను, క్లాత్ తీసుకోలేను. ఎందుకంటే ఈ డిజైన్ నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేసినో అందులో మనకు రెఫరెన్స్ ఇమేజెస్ ఉంటాయి కదా, దాంట్లో మాత్రం ఏదైతే శారీలో బ్లౌజ్ వచ్చిందో అదే దానిపైన డిజైన్ ఉంది. సో నాకు వేసిన వాళ్ళు మాత్రం అదే చెప్పినారు, ఇట్లా వేద్దాము మేడం సో అండ్ సో డిజైన్ అంటే, ఓకే సరే చూద్దాము అని చెప్పి చేసాము. బట్ నేను దీన్ని డ్రై వాష్కి లేను, ఎందుకు అంటే ఇది వర్క్ శారీ, వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం ఇవ్వలేకపోతాము. నేను సమ్మర్ పీక్ టైం సమ్మర్ అండ్ మ్యారేజ్లో ఉన్న శారీకి యూజువల్గా శారీస్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. వెడ్డింగ్ శారీ ఎట్లా అయిపోతుంది 1 dayలోనే, అదేదో 10 years శారీ లాగా అయిపోయిందనమాట. సో నేను ఇంతసేపు చూపించిన బ్లౌజెస్కి ఏ శారీకి ఏ బ్లౌజ్ ఇట్లా ఉన్నాయన్నమాట. అవి చాలా సింపుల్ అండ్ క్లాసీ లుక్ విత్ రీజనబుల్ ప్రైజెస్. రేట్స్ ఐ విల్ నాట్ డిస్కస్. కాస్ట్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు గుర్తుకు కూడా లేవు అవి. కానీ ప్రతి వాళ్ళకి ఒక్కొక్క రేంజ్లో తీసుకుంటారు కదా. నావి అన్నీ మోర్ దెన్ ఉన్న శారీసే ఉన్నాయి నావి, నాట్ లెస్ దెన్ ఎనీథింగ్. సో ఇది కమింగ్ టు దిస్ ఫస్ట్ శారీ, ఎంగేజ్మెంట్ శారీ. ఈ ఎంగేజ్మెంట్ శారీ మాత్రం హాసమ్ వచ్చింది నాకు ఫొటోస్లో మాత్రం. నేను ఫొటోస్ అప్లోడ్ చేస్తాను. ఈ శారీకి ఎట్లా వచ్చింది డిజైన్ మాత్రం మొత్తము లైక్ ఇప్పుడు ఎక్కువ ప్రింట్స్ అట్లా ఉంటాయి కదా, ప్రింట్ కాకుండా మనము చేనేత శారీస్ వేస్తారు కదా, మేము ఎక్కువ చేనేత శారీస్ అనమాట మాకు. సో మగ్గం మీద శారీ వేసినట్టే ఉంది. మేము ఇవే మరీ అంతా కుచ్చుకోవడము, మరీ అంత లోపల తీగలు అట్లాంటివి ఏమీ లేవు. వర్క్ మాత్రం చాలా సింపుల్గా అయితే అనిపించింది మాకు. దీని కాస్ట్ కూడా మోర్ ఎక్స్పెన్సివ్గానే పడింది మాకు. కాకపోతే ఆ టైంలో డిస్కౌంట్లు అట్లాంటివి ఏమైనా ఇచ్చినారు, ఇంకా అది తెలియదు. శారీ వైజ్ బాటిల్ గ్రీన్ ఉండాలి, ఎంగేజ్మెంట్కి గ్రీన్ ప్రిఫర్ చేయాలి అన్నందుకు బాటిల్ గ్రీన్ కాకుండా మెహందీ గ్రీన్కి పింక్ కాంబినేషన్ శారీ పింక్ కాంబినేషన్. ఇదేమో కొంగు పళ్ళు అంటాం కదా, పళ్ళుకి చాలామంది లేస్ అట్లా వేపిస్తున్నారు. కాకపోతే నేను లేస్ అట్లా ఏం వేయించలేను. హెవీ ఓవర్ వర్క్స్ అయితే నాకు అసలు నచ్చవు. ఉన్న వాటికే నేను వేసుకున్నాను. ఇది మాత్రం కొంగు
కొంగుకి మాత్రం ఇట్లా ఇక్కడ వచ్చిన ఫ్లవర్స్కి కుందన్స్ అట్లాంటివి పెడతారు కదా, నేను అట్లా కూడా ఏం పెట్టలేను. చాలా పెద్ద బార్డర్ నా శారీ. నేను రెఫరెన్స్ పిక్ అయితే పెడతా నేను మీ అందరి. శారీ లైట్ వెయిట్ ఉండే, ఒకప్పుడు పట్టు శారీస్ వెయిట్ ఉండి అట్లా లేదు. మరి చూడడానికి మీకు అట్లా ఉన్నా కానీ కూడా లైట్ వెయిట్ శారీ. నేను హెవీ వెయిట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ప్రిఫర్ చేయలేను. బట్ లుక్ వైజ్, కలర్ వైజ్ నేను చూస్ చేసుకున్న దాన్ని బట్టి మేము అట్లా అందరిలాగా సేమ్ డ్రెస్సెస్ కూడా మేము వేయలేము, కాంట్రాస్ట్ అట్లా వేసుకున్నాము. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. ఎంగేజ్మెంట్ శారీ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి చూడండి మీరు. ఇది డౌన్లోడ్ చేయలేదు కదా, అందుకే అట్లా ఉంది. ఈ శారీ ఏమో మా పేరెంట్స్ ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి కూతుర్ని చేస్తారు కదా పెళ్లి టైంలో, సో మా మమ్మీ డాడీ తెచ్చిన పెళ్లి కూతురు శారీ. ఈ క్లాత్ నాకు ఏం క్లాత్ నాకు తెలియదు, కానీ శారీ అయితే లైట్ వెయిట్ ఉప్పాడ శారీ అనమాట, మర్చిపోయినా. ఉప్పాడ శారీ. ఇది కూడా మేము అక్కడే తీసుకున్నాము, కానీ షోరూమ్స్ అట్లా మేము ఏమి వెళ్ళలేము, బట్ గుడ్ స్టోర్కి అయితే మేము వెళ్ళినాము. అవన్నీ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. ఇదన్నమాట. అండ్ ఇదేంటి అని అంటే ఫస్ట్ మమ్మీ డాడీ వాళ్ళు పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, అదనమాట ఈ శారీ. ఇది సంవాట్ సీ గ్రీన్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ గ్రీన్ కూడా కాదు, టీల్ బ్లూ అనే కలర్ అంటాం కదా, ఆ కలర్ అనమాట. టీల్ బ్లూ అనే కలర్. దానికి కొంగు మాత్రము నావీ బ్లూకి వచ్చింది. బ్లౌజ్ ఏమో మిర్రర్తో వర్క్ వేయించుకున్నా అని చెప్పినాను కదా, అదనమాట. ఇది నేను పెళ్ళి తర్వాత కట్టుకున్నానంటే మధ్యలో వినాయక చవితి వచ్చింది, అప్పుడు నేను కట్టుకున్నాను ఆ శారీ, అంతే. అండ్ ఎక్కువ మనకు అవేం కట్టుకోవాల్సిన ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం కదా. ఇది నేను డ్రై వాష్కి ఇవ్వచ్చు ఈ శారీ అట్లా, ఎందుకంటే చాలా లైట్ వెయిట్. మనము డే అంతా ఉన్నా కానీ కూడా ఏమంత ప్రాబ్లం అనిపించదు మనకి. శారీ మాత్రం చాలా బాగుంటుంది లుక్ వైజ్. నేను దీనిపైన ఫొటోస్ దిగాను, ఫొటోస్ చూడండి. ఇవి ఫొటోస్ అనమాట ఈ శారీ పైన. అండ్ కమింగ్ టు ఈ శారీ ఎల్లో విత్ వాయిలెట్ కలర్ కాంబినేషన్. శారీ చాలా లైట్ వెయిట్, పట్టు శారీ, హెవీ ప్లస్ లైట్ వెయిట్. కానీ దాన్ని కూడా మనం ట్యాకిల్ చేయాలంటే కొంచెం మనము పేషెన్స్ తెచ్చుకొని ట్యాకిల్ చేయాలి. ఇది కూడా పదార్ పండుగ రోజు, బట్ ఆ రోజు మాత్రము ఫొటోస్ ఎవరు క్యాప్చర్ సరిగా చేయలేరు నాకు. దీనిదైతే ఫొటోస్ ఏది లేదు. యూజువల్గా అయితే ఇన్ కేస్ నాకు ఫొటోస్ ఏమైనా దొరికినాయి అని అనుకుంటే నేను పిక్ పెడతాను సపరేట్గా ఎప్పుడైనా కట్టి. ఇది మాత్రం ఫినిషింగ్ ఇప్పుడు రఫ్గా అట్లా ఏమీ లేదు దీని ఫినిషింగ్. ఇది కూడా సేమ్ నా ప్రీవియస్ శారీస్ ఎట్లా అయితే మీకు ఇచ్చాను అట్లానే ఉంది. కాకపోతే పట్టు శారీస్ అన్నప్పుడు వెయిట్స్ ఉంటాయి కదా, వెయిటే ఉంటుంది, మనం హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు దీన్ని కట్టుకోవాలి నేను అంటే ఇప్పుడు మనకి శారీ డ్రేపింగ్ కానీ శారీ సెట్టింగ్స్ అని ఇప్పుడు పార్లర్స్లో బయట స్టోర్స్లో చేస్తున్నారు కదా, అట్లా మనం చేయించుకొని కట్టుకుంటే ఈజీగా ఉంటుంది. కాకపోతే మా పెద్దవాళ్ళలాగా మనం కట్టుకోవాలి అని అంటే హ్యాండిల్ చేయలేము. కానీ లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఈ శారీ. ఇది 2 షేడ్స్ ఉంటాయి కలర్. ఇది ఎక్కువ నైట్ ప్రిఫర్ బాగా అనిపిస్తుంది. నైట్ లెమన్ ఎల్లో షేడ్లో ఉంటుంది, డే సిల్వర్కి ఈ వాయిలెట్కి కాంబినేషన్లో ఉంటుంది అన్నమాట. శారీ అయితే మేము ఇది ఎప్పుడు 16 రోజుల పండుగకి వడి బియ్యం పోస్తారు కదా, ఆ రోజు నైట్ కట్టుకున్నాను అన్నమాట శారీ. బ్లౌజ్ దీంట్లో వచ్చింది, బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ పీస్. కాకపోతే నేను బ్లౌజ్ పీస్ని ప్రిఫర్ చేయలేదు, మీకు ఆల్రెడీ నేను బ్లౌజ్ చూపించాను కదా, ఇది అనమాట బ్లౌజ్. దీనికి కాంబినేషన్ ఈ కలర్ వచ్చినందుకు ఒక హాఫ్ పార్ట్ డార్క్, హాఫ్ పార్ట్ లైక్ కాంట్రాస్ట్గా వచ్చినందుకు ఈ శారీకి మనకి లుక్ వచ్చిందనమాట. మోస్ట్లీ ఎల్లో కూడా కలిసి ఉండాలి అన్నట్టు తీసుకున్నాము. దీనికైతే రెఫరెన్స్ పిక్స్ నా దగ్గర లేదు. అండ్ ఇది చాలా క్రీమ్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్లో. దీంట్లో ఇది మాత్రం మేము ఆర్ఎన్ కలెక్షన్స్, ఆర్కే సిల్క్స్ అని మనకి కొత్తపేట దగ్గర ఉంది స్టోర్, అక్కడికి వెళ్ళినాము. చందానగర్ బ్రాంచ్ కూడా ఉంది, అది చాలా లాంగ్ అవుతుందని ఇక్కడనే తీసుకున్నాం మేము. ఇది ప్రొఫెషనల్, లైక్ ఇప్పుడు ఎక్కువ మనకి పాలిటిక్స్ వాళ్ళు వేసుకుంటారు చూడు, అట్లా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా,
పేస్టల్ కలర్స్కి డార్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అదైతే నాకు బాగా నచ్చిందని అనిపించింది. దీనికి నేను డిజైన్ ఏం చూపించలేదు, ప్లెయిన్ బ్లౌజ్ మీకు నేను చూపించే ఉన్నాను కదా. ఇది పళ్ళు అనమాట. వన్స్ ఆర్ ట్వైస్ ఎప్పుడు కట్టుకున్నట్టు గుర్తు నాకు, అంతే. ఈ శారీ నార్మల్ బనారస్ శారీ ఇది. ఇప్పుడు బనారస్ శారీస్ చాలా మంది రెప్లికాలు ఉన్నాయి దీంట్లో, లైక్ 1000, 2,000, 3,000, 4,000. బట్ ఇదైతే ఆ రేంజ్ శారీ అయితే కాదు, అందరు అదే అనుకోవచ్చు. ఇది మోర్ ఎక్స్పెన్సివ్ శారీ. నేను ఇది బంజారా హిల్స్లో తీసుకున్నాను శారీ ఇది. బట్ దీనికి నేను వర్క్ వేయించుకోలే, ఆల్రెడీ ఈ బ్లౌజ్ నేను చూపించాను కదా మీకు. దీంట్లో ఇప్పుడు రెప్లికాస్ కట్టుకొని అందరూ ఆన్లైన్లో కొనుక్కొని లెహెంగాస్ కుట్టించుకుంటున్నారు, దీనికి హాఫ్ శారీ సెట్టింగ్ చేయించుకుంటున్నారు. బట్ అదైతే అస్సలు కాదు మీరు అనుకున్నట్టు. ఇట్స్ అ ప్యూర్ బనారస్. ఒకప్పుడు బనారస్ శారీస్ ఎంత హెవీతోని రిసెప్షన్స్కి, నేనైతే మా మమ్మీ శారీ హాఫ్ శారీ చేయించుకున్నాను, అది మీకు ఎప్పుడైనా చూపిస్తాను. అప్పుడు వచ్చినంత వెయిట్ ఇప్పుడైతే రాలేదు. అప్పుడైతే ఒరిజినల్ సిల్వర్ కూడా మిక్స్ అయి ఉండేది. ఇప్పుడు లైట్ వెయిట్, బట్ బనారసే కంప్లీట్లీ సిల్వర్ థ్రెడ్డింగ్ అంతే ఇది. కానీ చాలా బాగుంటుంది లుక్ వైజ్. నేను ఇది నాకు మ్యారేజ్లో పెట్టిన తర్వాత మా కజిన్ మ్యారేజ్కి నేను డ్రేప్ చేశాను శారీ, అంతే. తర్వాత ఇంకా నాకు మధ్యలో ఏం అకేషన్స్ రాలేదు, సో నేను ఏం టై చేయలేను. కాకపోతే చాలా బాగా అనిపిస్తుంది ఈ శారీ మాత్రం. ఎందుకంటే మనకి లైట్ వెయిట్ అనిపిస్తుంది, డే అయితే ఉండొచ్చు అనమాట. ఇది నా మ్యారేజ్ శారీ. మ్యారేజ్ శారీ నేను అంత ప్రిఫరబుల్గా చూస్ చేసుకోలేను, లైక్ బ్రాహ్మిన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే మోడల్లో చూసిండే. అంటే దీన్ని చాలా టైమ్స్ కట్టనము అన్నట్టు టాక్ వస్తే అట్లా అని చెప్పి వదిలేసినాము. కానీ శారీస్ అయితే నావి ఈ శారీస్ అనమాట, వెడ్డింగ్ ఎంగేజ్మెంట్కి. మేము ఇవన్నీ మాత్రము రామ్నగర్లో తీసుకున్నాము శారీస్. మీ అందరికీ నచ్చినట్టయితే ఈ వీడియోస్ నావి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.